ఈ వారం థియేటర్లో పెద్ద హీరోల సినిమాలు ఏమీ లేవు. అయితే ఓటీటీలోకి ఏ సినిమాలు రాబోతున్నాయి ఓ లుక్ చేద్దాం. సమ్మర్లో మొదలై 2 వారాలు అవుతున్న ఫ్యామిలీ స్టార్ మినహా పెద్ద సినిమాలేవి థియేటర్లో సందడి చేయలేదు. ఇక ఏప్రిల్ 3వ వారంలో కూడా థియేటర్లో చిన్న సినిమాల హవానే ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఈ వారం థియేటర్ ఓటీటీలో ఏ సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. థియేటర్ రిలీజ్కి పారిజాత పర్వం సినిమా ఏప్రిల్ 19న థియేటర్లో రిలీజ్ కాబోతోంది. చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రాన్ని సంతోష్ కంబంపాటి డైరెక్ట్ చేస్తున్నారు. చాలాల తరువాత శ్రద్ధాదాస్ ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ చిత్రంతో పాటు అదే రోజున మరో 2 చిన్న చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి మాలశ్రీ పోలీస్ ఆఫీసర్గా నటించిన మారణాయుధం, మరొకటి నవీన్ కుమార్ హీరోగా నటించిన శరపంజరం. ఈ 2 చిత్రాలు ఏప్రిల్ 19న రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ 3 సినిమాలపై పెద్దగా అంచనాలైతే లేవు కనుక ఈ వారం ఓటీటీలో ఏం రాబోతుంది అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఓటీటీలో తమిళ హీరో జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ నటించిన సైరన్ సినిమా ఏప్రిల్ 19న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వస్తుంది. ఇక ఆహాలో మై డియర్ దొంగ అనే చిన్న చిత్రం కూడా ఓటీటీలోకి వస్తుంది. అలానే బాలీవుడ్లో 100 కోట్లు కొల్లగొట్టిన ఆర్టికల్ 370 సినిమా కూడా ఈ వారంలో ఓటీటీలో సందడి చేయబోతోంది. యామి గౌతమి, ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 19న జియో సినిమాలో స్ట్రీమింగ్ అవనుంది. ఇక ఇవి కాకుండా పలు కొరియన్, ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్లు కూడా ఈ వారం సందడి చేయనున్నాయి. ఇంకా ఏ సినిమాలు వస్తున్నాయో డీటెయిల్స్ తెలుసుకుందాం. ఏప్రిల్ 15న నెట్ఫ్లిక్స్లో రెబెల్ మూన్ 2, ఏప్రిల్ 19న హాట్స్టార్లో చీఫ్ డిటెక్టివ్, జియో సినిమా ఏప్రిల్ 14న పొన్నుండ్రు కేంద్రం, ది సింపథైజర్ సినిమా వస్తోంది. అయితే ఈ చిత్రాలలో సైరన్, ఆర్టికల్ 370 సినిమాలకే ఎక్కువ బజ్ ఉంటుంది.